రాజాసింగ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అంతర్గత విషయాలను రాజాసింగ్ మీడియాతో మాట్లాడడాన్ని తప్పుపడుతున్నారు బండి సంజయ్. పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చరు అంటూ కూడా గట్టిగానే చెప్పుకొచ్చారు ఆయన. పార్టీలో సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి, అంతేకాని ఇలా బయటకు వచ్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ ఏమైనా ఉంటే రాష్ట్ర అధ్యక్షుడితో చర్చించుకోవాలి, మాట్లాడాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజాసింగ్కు బాధపడి ఉండొచ్చు, అవును రాజాసింగ్ బాధపడి ఉండొచ్చు, నేను కాదన్ను, కానీ ఇలా మీడియాతో మాట్లాడడం కరెక్ట్ కాదంటున్నారు బండి సంజయ్. కరీంనగర్ అధ్యక్షుని కూడా ఇంకా ప్రకటించలేదంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. అంత మాత్రాన నేను మీడియాకు ఎక్కలేదు కదా అంటూ కూడా చెప్పుకొచ్చారు బండి సంజయ్. రాజాసింగ్ను కొందరు రెచ్చగొట్టి మాట్లాడించి ఉంటారంటూ కూడా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంకేమన్నారు ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తికి చెప్పకుండా ఇవ్వకపోయినంటే బీసీలు వ్యతిరేకించడం కాదు కదా. ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ గా ఇచ్చే విషయంలో కులాలు చూడరు, మతాలు చూడరు. ఇప్పుడు గట్లంటే పోయినసారి లక్ష్మణ్ గారి బీసీ, తర్వాత నేను బీసీ, రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ, పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చింది బీసీ, ఓబీసీ అట్లా బీసీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కాబట్టి ఒక ఓసీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలంటే కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. నాకు తెలియదు, అది వారి అంతర్గత విషయం, అది రాజసింగ్ గారి అంతర్గత విషయం. అవన్నీ రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు, రాష్ట్ర సంఘటన మంత్రులు చూసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక సిస్టమ్ ప్రకారము కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారము, ఆదేశాల ప్రకారము రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, పోలింగ్ బూత్ కమిటీలు కానీ వేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిబద్ధతతో నిజాయితీతో ఒక మంచి సిస్టమేటిక్గా కమిటీలు ఇస్తున్నారు. అట్లా వేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్నది. కాబట్టి ఇప్పుడు నా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వేయలేదు. కాబట్టి నేను ఏం చేయాలి, నాకు అనుకూలంగా ఇస్తారని పెట్టానా? కాబట్టి రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది, దాని ప్రకారం వేసుకుంటూ పోతా ఉంటారు. దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకే అభిప్రాయం ఉంటుంది. నా అభిప్రాయం ఎవరు చెప్పాలి? మీడియా చెప్పానా? ఎవరు చెప్పాలి? కిషన్ రెడ్డి గారికి చెప్తాను నా అభిప్రాయం మీద అని చెప్పని. అట్లా అని చెప్పి నా అభిప్రాయం భిన్నంగా ఇస్తే నేను రోడ్డుకి ఎక్కేది అవసరం లేదు.